మీలో ఉన్న మంచిని అవతల వాళ్ళకి ఎందుకు కనిపించనివ్వరు? మనిషిలో మంచిని చూసిన జనాలు వాడి దగ్గర నుంచి ఎప్పుడూ మంచినే కోరుకుంటారు. అలా వాళ్ళు కోరుకున్న ప్రతిసారి అవసరం లేకుండా మంచివాళ్ళ నటించడం నా వల్ల కాదు. ఏం కోరుకున్నావు? ఏం కోరుకోలేదు. సంతోషంగా ఉన్నానని దేవుడికి చెప్పుకున్నాను. మీరా రోజు మీ అమ్మగారి గురించి చెప్పినప్పుడు మీ బాధని నేను అర్థం చేసుకోగలిగాను. ఎందుకంటే నాకు అమ్మ నాన్న లేరు. చిన్నప్పుడే చనిపోయారు. అప్పటి నుంచి బాబాయ్ దగ్గరే పెరిగాను. చిన్నప్పటి నుంచి దేవుణ్ణి ఒక్కటే కోరుకునేదాన్ని. అమ్మా నాన్న ప్రేమ కోల్పోయిన నా జీవితంలో వాళ్ళంత ప్రేమించే భర్త రావాలని. అది ఈరోజు నెరవేరింది. అందుకే కోరిక తీర్చిన దేవుడికి సంతోషంగా ఉన్నానని చెప్పుకున్నాను. ఈ రోజు నుంచి నీకన్నీ నేనే. మీ అమ్మా నాన్నలుంటే నిన్ను ఎలాగైతే చూసుకునేవాళ్ళో నేను నిన్ను అలాగే చూసుకుంటానని మాటిస్తున్నాను. ఇంకోసారి ఆలోచించుకుని మాటివ్వండి. మాటిచ్చారంటే నేను చేసే చిన్న చిన్న తప్పుల్ని క్షమించాలి. అలాగే నా కోపాన్ని, నా అల్లరిని, నా ఆవేశాన్ని, నా ప్రేమని కూడా భరించాలి. భరించగలరా? భరిస్తాను. భరించడం కంటే ఎక్కువగా ప్రేమిస్తాను. వచ్చే సీజన్లోపు ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలని కన్స్ట్రక్షన్ పనులన్నీ దగ్గరుండి చూసుకున్నాడు బాలచంద్రన్. తను అనుకున్నట్టే కొన్ని నెలల తర్వాత ఫ్యాక్టరీ నిర్మించబడింది. మనిషి ఆశకి హద్దుండదు అని చెప్తారు కదా, అది నిజమే. ఒకేసారి అంత డబ్బు చూసిన బాలచంద్రంలో ఉన్న ఆశ కాస్త దురాశగా మారింది. ఆ దురాశ వాడి చేత మొదటి తప్పు చేయించింది. దురాశలో బాలచంద్రన్ అవసరానికి మించి 2 ఫ్యాక్టరీస్లో ప్రొడక్షన్ పెంచేసి ఒక ప్లాన్తో మళ్లీ దాన్ని కలవడానికి వెళ్ళాడు. చాలా ఆనందంగా ఉంది. నా జీవితంలో ఇంత గౌరవం నాకెప్పుడూ దక్కలేదు. నువ్వు చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పాలనుంది. నాతో మాట్లాడు. నాతో మాట్లాడు. చెప్పాను కదా బాలచంద్రన్, నువ్వు పిలిస్తేనే వస్తానని. నీ మొహంలో సంతోషంతో పాటు తెలియని ఉత్సాహం కనిపిస్తోంది. ఏంటది? నీ సహాయంతో ఇంకో ఫ్యాక్టరీ కట్టించుకున్నా. ఎలాగో ఇంకొన్ని రోజుల్లో దీపావళి పండుగ రాబోతోంది. 2 ఫ్యాక్టరీల్లో క్రాకర్స్ ఉత్పాదన పెంచేశా.
నాకు నువ్వు మళ్ళీ సాయం చేస్తే ఈసారి పోయినసారి కన్నా రెట్టింపు లాభం వస్తుంది. నా, రెట్టింపు కాదు. ఈ ఊళ్ళో ఉన్న ఏ జమీందారు నీ ముందు పనికిరాడు. నిన్నంత గొప్పవాణ్ణి చేస్తాను. అవునా? అవును, కానీ దానికి తగిన ధర నువ్వు చెల్లించగలవా? ఒక రక్తపు చొక్కేగా, అది నేను తెచ్చేస్తా. రక్తం చుక్క పనికిరాదు. దాని రుచి నేను చూసేశాను. ఈసారి అంతకు మించి కోరుకుంటున్నా. ఏం కోరుకుంటున్నావు? నీ పెళ్ళాం. నీ పెళ్ళాన్ని నాకు సమర్పించు బాలచంద్రన్. ఈ ఊళ్ళో నీకు ఎదురే ఉండదు. ఏమడుగుతున్నావో నీకేమైనా అర్థమవుతుందా? నువ్వు కోరుకుంటున్న దాని ముందు నా కోరిక చాలా చిన్నది బాలచంద్రన్. కుదరదు. ఆగు బాలచంద్రన్, నువ్వు నన్ను కాదని వెళ్ళిపోలేవు. నిన్ను ఆకాశం అంత ఎత్తుకి తీసుకెళ్లిపోయి కూర్చోపెట్టిన నేను తిరిగి నేల మీదకి విసిరయ్యలేనా? ఆలోచించు. నువ్వు నన్ను బెదిరించవనుకున్నా. నువ్వు నన్ను ఎదిరించవనుకున్నాను. నేను పిలిస్తేనే వచ్చావు కదా, ఇప్పుడు నేనే చెప్తున్నా, వెళ్ళిపో. పిలవడం వరకు మాత్రమే నీ వంతు బాలచంద్రన్. వెళ్ళిపోవడం నా నిర్ణయం. నువ్వు అడిగింది నేను ఇవ్వలేను. వెళ్ళు. ఎక్కడికి వెళతావు? ఎక్కడికి వెళ్ళినా చివరికి నువ్వు రావాల్సింది నా దగ్గరకి. అలా కొన్ని రోజులు అది బాలచంద్రన్ని ఒప్పించడానికి ప్రయత్నించింది. కానీ బాలచంద్రన్ మొండిగా తన నిర్ణయం మీదే నిలబడ్డాడు. ఏదైతే అదైందనుకుని పట్టుదలతో కూర్చున్న బాలచంద్రన్ జీవితంలో ఆ రోజు వార్తాపత్రిక ఒక చెడు వార్తను తెచ్చింది. పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ సంవత్సరం ఎక్సెసివ్ ప్రొడక్షన్ ఆఫ్ క్రాకర్స్ ని బ్యాన్ చేసింది ప్రభుత్వం. ఆ వార్త చదివిన బాలచంద్రన్ మొదటిసారి తన ధైర్యాన్ని కోల్పోయాడు. ఏంటక్క, డ్రామాలో నువ్వు కూడా చేస్తున్నావంటగా? అవునే, అంజీ అన్న చేయమన్నాడు, అందుకే చేస్తున్నా. నువ్వు కూడా చేస్తావా? ఆ అక్క, చేస్తాను. సరే అయితే నేను అంజీ అన్నతో చెప్తాలే.